ఈవినింగ్ ఇలా రెడీ. హర్ష ముందుకురా. బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా మేనకోళ్ళు బర్త్డే వీడియో ఆల్రెడీ మీరు చూశారు కదండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిందంతా. తర్వాత ఈవినింగ్ ఎపిసోడ్ అంతా నేను తర్వాత పెడతాను అనుకున్నాను. నిన్న పెట్టాలి యాక్చువల్గా, కానీ ఎలక్షన్ హడావిడి మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఏదో అలా సందర్గా ఉండడం వల్ల కొంచెం బిజీ అయిపోయాను. ఇంకా అందువల్ల నిన్న పెట్టలేకపోయానండి. ఈరోజు పెడుతున్నాను చూడండి. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా అయితే మా హర్షు డ్రెస్ చూడండి, చాలా బాగుంది కదండి. మార్నింగ్ డ్రెస్ కానీ ఈ డ్రెస్ అయితే అద్దరిపోయింది తనకి. నేను అదే చెప్పాను, హర్షి ఈ డ్రెస్ సూపర్‌గా ఉన్నావు అని చెప్పాననమాట. కలర్ కూడా తనకు బాగా సూట్ అయింది. ఆ డ్రెస్ బాగా ఫిట్ అయ్యి తన పర్సనాలిటీకి ఎక్సలెంట్‌గా ఉందనమాట. అయితే మా అమ్మాళ్ళ ఇంటి వెనకతలే రామాలయం ఉంటదండి. అక్కడే షణ్ముఖ స్వామి విగ్రహం అది కూడా ఉందనమాట. అక్కడికి వెళ్లి దండం పెట్టుకుంటానంటే, అయితే పదా అని చెప్పి ఫోటోషూట్ తీశాననమాట. మార్నింగ్ తను గుడికెళ్ళింది, ఆల్రెడీ శివాలయంకి వెళ్ళిందనమాట. కానీ అక్కడ తనకి నేను వీడియో తీయలేకపోయి, నేను అప్పుడు లేను కదా! అందుకే అయితే పదా అని చెప్పి తీసుకెళ్ళాను. ఇదిగోండి షణ్ముఖ స్వామికి తను నీళ్ళవి పోసి అలాగే పువ్వులవి పెట్టి అలా పూజ చేసుకుంటుందనమాట. పూజ మీన్స్ అలా నీళ్ళవి పోస్తుంది. పిల్లలకి ఇది అలవాటు చేయండి. షణ్ముఖ స్వామికి ఇలాగ నీళ్ళు పోయటం ద్వారా చాలా మంచిదనమాట. నాగదోషాలు, కుజదోషాలు అలాంటివి ఏవైనా ఉంటే పోతాయి. కానీ ఇప్పుడు పిల్లలు మన మాట వినట్లేదు. చిన్నప్పుడు చక్కగా మాట వింటారు, కానీ పెద్దయ్యి కొంతమంది పిల్లలండి, అందరిని అనట్లేదు. వినరు, కానీ వింటే చాలా బావుంటది. ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి. మనం కూడా వాళ్ళ కోసం చేస్తాం, కానీ వాళ్ళంతట వాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది. మా హర్ష చూడండి చక్కగా వచ్చి నీళ్ళవి పోసి దండం అది పెట్టుకుంటుంది. పిల్లలకి ఇది అలవాటు చేయాలండి. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం, కానీ మధ్యలో వాళ్ళ అలవాటుని మానుకుంటారు. కానీ అది కంటిన్యూ అప్పుడప్పుడే, రోజు అక్కర్లేదు. ఇలా ఫంక్షన్స్ అప్పుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే దేవాలయాలకి చాలా బావుంటదనమాట. అలాగే రాముల వారి దగ్గరికి కూడా ఎళ్లి దండం పెట్టుకుంటుంది. ఈ రాముల వారి గుడి చాలా చిన్న గుడేనండి, కానీ చాలా బావుంటదనమాట. శ్రీరామనవమి అప్పుడు ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారట. నేనెప్పుడు రాలేదు. మా కాలనీలోనే, అదే మా ఇంటి దగ్గరే ఉండిపోతాను. మా బాబా గుడిలో కూడా చేస్తారు కదా అని చెప్పి ఉండిపోతాననమాట. ఇక్కడైతే చాలా అన్నదానం కార్యక్రమాలు ఏంటి చాలా చేస్తారట. పొలాల మధ్యలో ఉంటదండి టెంపులు. భలేగా ఉందనమాట. బావుంటది కూడా. చాలా బావుంటది టెంపులు. ఇక్కడ తులసమ్మక్క దగ్గర కూడా దీపం అది పెట్టారు. ఒకతను ఎప్పుడు కూడా ఈ రామాలయాన్ని చూసుకునేవారట. అంటే రాముల వారికి అక్కడ దీపం వెలిగించడం, షణ్ముఖ స్వామి దగ్గర దీపం, తులసమ్మ దగ్గర దీపం అది పెట్టి అలాగ ఒకరు ఈ పూజారి ఎవరు లేరు, కానీ ఒకతను అలాగా సంరక్షిస్తూ ఉండేవారట. అతను చనిపోయారు. అయితే వాళ్ళ అబ్బాయి ఉదయం, సాయంత్రం వచ్చి చక్కగా దండం పెట్టుకుంటాడు. నిజంగా అతనికి ఫ్యూచర్ అయితే చాలా బావుంటది. అట్‌లీస్ట్ అతనికి బాగోకపోయినా వాళ్ళ పిల్లలకైనా సరే అది కాస్తది. ఆ మంచి అది అతను చేసిన సేవ వాళ్ళ పిల్లలకి చాలా మంచి మంచి పొజిషన్‌లో ఉండడానికి కూడా అవకాశాలవి ఉంటాయండి. అలాంటివన్నీ ఊరికనే పోవు, అలాంటి సేవలయ్యిని. ఫ్యూచర్ చాలా బావుంటదండి. అలాగే అక్కడ ఆవులు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఆవుకి బెల్లం తినిపించడానికి ఎళ్తుంది మా మేనకోడలు. అయితే రెడ్ డ్రెస్ కదా, భయపడిపోయిందనమాట. మనకు చూపిస్తారు కదా! అదే వెంబడిస్తదేమో అని భయం కొలది ఉంటే, లేదు లేదు అదేం ఉండదు పదా తినిపించంటే, ఆ బెల్లం ముక్క తినిపిస్తుంది. ఇది కూడా పిల్లలకి అలవాటు చేయాలండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఆవులకి మనం ఏదైనా తినిపిస్తే ఎంతో మంచిది. నిజంగా మనం ఒక్కరు తింటున్నప్పుడు ఏదైనా మనం పడేద్దాం అనుకున్నప్పుడైనా సరే, అక్కడ కుక్కలకైనా సరే అట్‌లీస్ట్ ఏస్తే అవైనా తింటదండి. జంతువులు కూడా మనం ప్రేమగా చూస్తూ ఉండాలి. అంటే రోజు అనే కాదు, అప్పుడప్పుడైనా సరే ఇలాగ మనకు వీధుల్లోనే కనిపిస్తుంటాయి కదా! ఒక అరటిపళ్ళు గానీ, క్యారెట్ ముక్కలు గానీ, ఇలా బెల్లం గానీ ఆవులకి తినిపించడం కూడా పిల్లలకి అలవాటు చేయండి. అలాగే మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకు చాలా మంచిది. ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఆళ్ళు కేక్ కట్ చేసారు. తను రెస్టారెంట్ పిలిచారు. అక్కడికెళ్ళింది. కేక్ కట్ చేసి వస్తుందనమాట. ఇంకా 9 అయిందండి. ఈలోపు మా మరదలేమో తను పన్నీర్ బిర్యానీ అది తయారు చేసింది. ఈలోపు మా చిన్న తమ్ముడు పిల్లలొచ్చారనమాట. మా జ్యోత్స్న, చెర్రీని. వాళ్ళు ఈళ్ళందరూ పిల్లలందరూ మేము గూడా తినేసామనమాట. అప్పటికి డిన్నర్ అంతా చేసాక తమ్ముడొచ్చాడు. 9:00 అలా అవుతది. అప్పుడు తమ్ముడొచ్చాడండి. అప్పుడు కేక్ అది కట్ చేయించామనమాట తన చేత. ఇదిగోండి. ఈ కేక్ కట్ చేసినప్పుడు మాత్రం చాలా ఫన్నీ అనమాట. నాకసలు వీడియో చూసిన తర్వాత ఎంత నవ్వొచ్చిందో. అక్కడ చూడండి, ఇలాంటి క్యాండిల్స్ ఇప్పుడు పేలిపోతున్నాయి కదా! నేను కూర్చునేదాన్ని పైకి లేసిపోయాను. మా చెర్రి, జోషి కూడా పరిగెత్తొచ్చేసారు. ఇక్కడ మా స్వప్న కూడా చూడండి. ఎంత కామెడీ అనిపించిందంటే నాకు చూసుకొని ఒకటే నవ్వుకున్నాను నేను. ఇలా కేక్ కట్ చేసి అందరూ కేకులు తినేసి హ్యాపీగా అలా సింపుల్‌గా సూపర్‌గా అయిపోయిందండి హర్ష బర్త్‌డే.
గొప్ప నవ్వుకున్నాననమాట. అక్కడ ఏమనిపియలేదు నాకస్సలు. తర్వాత నవ్వొచ్చింది. అమ్మ ఇంక నాన్నగారు సంవత్సరం కూడా అవ్వలేదు కదా అని చెప్పి స్టార్టింగ్ ఏమి పెట్టొద్దని చెప్పడం. అమ్మ మాకు బర్త్‌డే అదే విషెస్ చేయడానికి కూడా ఇష్టపెట్టుకోవట్లేదు. కానీ మేము ఒప్పుకోవట్లేదండి. కన్న తల్లి కన్నానండి ఏవైనానా. మనకి తల్లే కదా ముందు. అమ్మ నువ్వు మాకు విష్ చేయాలని మేమే బలవంతంగా మా బర్త్‌డే‌లకి ఆటిలకి అమ్మ ఫోను చేయకపోయినా సరే ఫోను చేసి అమ్మ మాకు విష్ చెయ్యి అంటే ఇప్పుడు చెప్పకూడదే అంటుంటదనమాట. అమ్మ నువ్వు అలా సెంటిమెంట్‌లేమి ఫాలో అవ్వద్దు. నువ్వు తల్లివి మాకు అలాంటివి ఏమి లేదని చెప్పి మా చెల్లి, నేను, తమ్ముడు అలాగే అంటాం అనమాట. మా మదర్ కూడా అంతే అండి. ఇంక అలాగే మా రూట్‌లోనే మా మేనకోడలు కూడా ఆ రోజు పుట్టినరోజు విష్ చేయలేదంట. కానీ నానమ్మ అదే నాని అని పిలుస్తదనమాట. నాని నువ్వు నాకెందుకు విష్ చేయవు చెయ్యి అని చెప్పి తను విష్ చేపిచ్చుకొని అలాగే కాళ్ళకి దండవది పెట్టి అన్నీ చేపిచ్చుకుందనమాట మా మేనకోడలు కూడా. మా అమ్మ మాత్రం ఇష్టపెట్టుకోవట్లేదనమాట అసలు. నేను స్టార్టింగ్ అలా చేయకూడదు, వద్దు నాకేమి చేయొద్దు అంటుంది. కానీ అస్సలు కన్న తల్లిదండ్రులేనండి ముందు. మనకు కనిపించే దేవుళ్ళు. మనకు కనిపించిన దేవుళ్ళకి మనం దండం పెడుతున్నాము. ముందు మనకి ఎదురుగా తల్లి, తండ్రి, పెద్దవాళ్ళు వీళ్ళే మనకు దేవుళ్ళు. వాళ్ళనే మనం బాగా చూసుకోవాలి. కానీ వాళ్ళకి కూడా అన్నాలు పెట్టకుండా వృద్ధాశ్రమంలో ఉంచేస్తున్నారు. అది ఎంతవరకు రైటు మనకి మనమే ఆలోచించుకోవాలి. వాళ్ళు మనం వండుకున్న అన్నమే మనతో పాటు వాళ్ళకి పెట్టడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఇప్పుడు చాలామంది. బాబోయ్! చాలా ఘోరంగా కూడా ఉంది. అవన్నీ మార్చుకునే ప్రయత్నాలు చేయాలి చాలామంది. పెద్దవాళ్ళకి ఉంటేనేనండి నిజంగా ఇంటికి పెద్ద దిక్కు ఉంటేనే చాలా బావుంటది. ఆ ఇల్లు కూడా రాణిస్తది. మనం కూడా చాలా బావుంటాం. మన పిల్లలు కూడా వృద్ధి చెందుతారు. అన్ని విధాలా కూడా చాలా బావుంటది. పెద్ద దిక్కు లేని ఇల్లు చాలా ఇదిగా ఉంటదండి. మా నాన్నగారు అక్కడ లేకపోతే మాకు ఎంత వెలితి తెలుసా నిజంగా. వైట్ డ్రెస్‌లో ఉండి ఎంత అసలు సూపర్ అంటే ఇంక అసలు ఇంటికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయి ఆ ఇల్లు బోసిగా అయిపోయిందండి. కానీ మా నాన్నగారు లేరనే ఊహను మేము అసలు తుడిచివేసామనమాట. ఉన్నట్టుగానే మేము భావించుకొని ఉంటున్నాము. అలా అయిపోయిందండి. ఇదిగోండి చింకీ అని నేను అది తింటానని చెప్పేసంటే అక్కడ వీడియో షూట్ చేశాననమాట. చింకీ అని పిలిచేవాడట వాళ్ళ మావయ్య మా మేనకోడల్ని. పిల్లలందరూ కేకులు కూడా అలాగే తినేసారనమాట. అలా అయిపోయింది మొత్తం అంతా. అయితే పైన అప్పటికే వెంటిలేషన్ అది తగ్గిపోయింది. పద మేడ మీదకని చెప్పి మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు. అలా ఫోటోషూట్ తీశాను. సరదా బావుంటది కదా అని. ఇలాంటి పిల్లలకి అలా ఫోటోషూట్ తీస్తే భలే ఉంటదండి నిజంగా. వాళ్ళకిష్టం లేకపోయినా మనం తీస్తే రేపొద్దున పెద్దయ్యాక అది చూసుకుంటారు వాళ్ళు. చాలా నచ్చుతది. వీళ్ళు వీడియోస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఫోటోకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి ఇలా కేక్ కట్ చేయించారనమాట. నేను వీడియో అడిగాను. అడిగి ఇందులో పెట్టాననమాట. మీరు చూస్తారు కదా అని చెప్పి. అయితే మరుసటి రోజు సండే ఏమో వాళ్ళకి పార్టీ ఇచ్చింది. రోజు సాటర్‌డే కదా! పిల్లలు కదా! వాళ్ళు నాన్ వెజ్ కదా తింటారు. ఆ మరుసటి రోజు సండే పార్టీ వాళ్ళందరికీ నాన్ వెజ్ పార్టీ అది ఇచ్చింది. ఇదిగోండి ఇలా అనమాట. ఇలా నాన్ వెజ్ పార్టీ అది ఇచ్చింది. ఇది కూడా చిన్న వీడియో పెట్టమంటే పెట్టిందనమాట. వాళ్ళు అలాగా అయిపోయింది. ఇక్కడ పిల్లలందరూ మా హర్షినేమో చంద్రముఖి అని చెప్పి ఫన్నీగా చేసుకుంటున్నారనమాట. అలా వీడియో తీసింది. వీడియో నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.